గత 22 రోజులుగా తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా జగన్ సర్కార్ వారికి ఊహించిన షాక్ ఇచ్చింది. సమ్మె పేరుతో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5వ తేదీలోపు విధులకు హాజరు కావాలని, విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు విధులకు హాజరు కాని అంగన్వాడీల వివరాలు సేకరించాలి అని సంబంధిత శాఖ అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేసే ప్లాన్ లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇక ప్రభుత్వం తమకి అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి ప్రకటన చేస్తుంది అని ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనతో బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అంగన్వాడీలకి అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5వ తేదీలోగా అందరూ విధులకు హాజరు కావాలి అని హుకుం జారీ చేసింది ఏపీ గవర్నమెంట్. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఒకమారు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మంత్రి బొత్సతో అంగన్వాడీలు చర్చలు జరిపారు. కానీ బొత్స వారి డిమాండ్స్ కి ససేమీరా అన్నారు. దీంతో మళ్లీ నిరసన బాట చేపట్టిన అంగన్వాడీలు సీఎం జగన్ తమ విషయంలో కనికరం చూపాలి అని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని, కలెక్టరేట్స్ ని ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ అంగన్వాడీలకి అల్టిమేటం జారీ చేసి షాక్ ఇచ్చింది. మరి తాజాగా జగన్ సర్కార్ నిర్ణయంతో అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తారా లేక విధులకు హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది.